నంద్యాలలో దుండగులు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన 2 వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన నంద్యాల పట్టణంలోని రోజకుంట వీధిలో చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి రోజకుంట ప్రాంతానికి చేరుకుని ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న బైక్లపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో బైక్ ఖాళీ బూడిదైపోయి. ఈ సందర్భంగా బాధితుడు సూర్యరావు మాట్లాడుతూ బస్టాండ్ వద్ద ప్యాలెస్ హోటల్ ఉందని, గతంలో కొంతమంది వ్యక్తులు పోసి తగలబెట్టారని చేశారు. కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందర ఉన్న బైక్ పై పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగిందని పోలీసులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బైకులు తగలబడుతున్న దృశ్యాలను సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సమీపంలోనే సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాది సిటీ ప్యాలెస్ అన్న. నా పేరు సూర్యారావు. మేము వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సిటీ ప్యాలెస్ నడుపుతున్నాం. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మొన్న షాప్లోని పెట్రోల్ వేసి తగిలేశారు. అది సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వలేదు. అది అయిపోయింది, చిన్నగా జరిగింది కదని మేము కంప్లైంట్ ఇవ్వకుండా ఊరుకున్నాం. నిన్న రాత్రి వచ్చి మళ్ళీ 2 గంటల ప్రాంతంలో మళ్ళీ పెట్రోల్ వేసి మళ్ళీ కాల్చారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరో ఏమో తెలియడం లేదు. మేము వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు ఎవరితోనే. మాకు ఎవరు చేస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు. ఇంటి దగ్గరికి వచ్చి అలా పెట్రోల్ వేసి కాల్చి వెళ్ళిపోయారు. మొన్న కంప్లైంట్ ఇంత ముందు అంటే మొబైల్స్ పోయినప్పుడు కంప్లైంట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు మరి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి చేసి వచ్చాను. స్టేషన్లో ఎవరు లేరు అన్నారు. ఎవరు చేస్తున్నారు అనేది ఏం తెలియదు. మేము ఎవరితో గొడవ పడే మనుషులం కాదు. అసలు వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం, వ్యాపారం చేయడం వరకు మాకు తెలుసు అంతే. మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అలాంటి విషయం అని అంటే ఏదైనా మాట్లాడడానికని తెలుస్తుంది. ఏ విషయం తెలియడం లేదు. ఇలా చేస్తున్నారు. మొన్న షాప్లో పెట్రోల్ వేసి కాల్చారు. ఈరోజు డ్యామేజ్ ఏం కాలేదు. అంటే కొంచెం టేబుల్స్ను ఈ బకెట్లో ఫర్నిచర్ కాలిపోయినాయి. అవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం షాప్ను క్లీన్ చేసుకున్నాం. అది చిన్నది ఎవరో తాగుబోతుల పని ఏమో అనుకున్నాను నేను. బస్ స్టాండ్ సర్కిల్ కదా, తాగుబోతులు ఎవరు చేస్తుంటారు తాగేసి అని అనుకున్నాను. తీరా అది 2వ తేదీన జరిగింది. 10 రోజులు అవుతుంది. అది జరిగి వారం రోజులు అవుతుంది. మళ్ళీ ఇది ఇక్కడ జరిగింది. అలా అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే